హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము డిజైనర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో కేవలం నెక్ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, వేస్ట్ రౌండ్ 31, హిప్ రౌండ్ 40, షోల్డర్ 15. షోల్డర్ 15 కదా, దాన్ని బై 2 చేసుకుంటే 7.5, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకొని షోల్డర్ అనేది 8 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. టాప్ యొక్క లెంత్ అనేది 40 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 41.5 ఇంచ్ లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ మనము పై వైపున ఈ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటాం. అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా ఈ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటాం. టాప్ యొక్క లెంత్ అనేది ఈ లైన్ దగ్గర నుంచి 41.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, 42 తీసుకున్నాను అనమాట. పై లైన్ కాదు, కింది లైన్ అనమాట. కింది లైన్ నుంచి టాప్ యొక్క లెంత్ని మెజర్ చేసుకోవాలి. 1, 2, 3 మెజర్మెంట్స్ అయిపోయాయి అనమాట. టాప్ యొక్క లెంత్, ఇక్కడ పై వైపున 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. దానికి కిందికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుని బాటమ్ సైడ్ ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్ అనేది కాలర్ నెక్కి ఎలాగైతే మార్క్ చేసుకుంటామో అలా అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ అనేది బాటమ్ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకుంటాం. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 39, దాన్ని బై 4 చేసుకోవాలంటే 9.75. 9.75 దగ్గరికి ఇలా 1 మార్క్ పెట్టుకుని లైన్ డ్రా చేసుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటాము. తర్వాత వేస్ట్ రౌండ్, ఇక్కడ వేస్ట్ లెంత్ అనేది 14 ఇంచెస్, హిప్ లెంత్ అనేది 22 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లెంత్ 14, హిప్ లెంత్ 22 దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 31, లూజ్ కోసం 3 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలంటే 34, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 8.5. 8.5 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటాము. అలాగే హిప్ రౌండ్ 40, లూజ్ కోసం 4 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి అంటే 44, దాన్ని బై 4 చేసుకోవాలంటే 11 ఇంచెస్. 11 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్, 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటాం. బాటమ్ సైడ్ కట్స్ యొక్క విడ్త్ అనేది 15 ఇంచెస్, ఒక 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 16 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకుంటాము. ఇక్కడ బస్ట్ రౌండ్ దగ్గర మాత్రము ఇక్కడ 9.75 కదా, ఇక్కడ కూడా 9.75 దగ్గరికి ఇలా 1 మార్క్, 1.5 ఇంచ్ ఖర్చులకి. ఇప్పుడు కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ కర్వ్ షేప్ డ్రా చేసుకుని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ అనేది 3.75 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇది నెక్ విత్ లైన్. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా, షోల్డర్ స్లోప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ పై లైన్ అనేది బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ అనమాట. తర్వాత కింద ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మరియు ఫ్రంట్ పార్ట్ని ఇలా మార్క్ చేసుకుంటాం. బ్యాక్ నెక్ యొక్క షేప్ అనేది మనము ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్ డౌన్కి లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్కి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇదనమాట. తర్వాత ఇక్కడ మనము నెక్ విడ్త్ అనేది 3.75 తీసుకున్నాము. ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది కింద లైన్ ఉంది కదా, 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ కింది లైన్ దగ్గర నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 5.5 ఇంచ్ దగ్గరికి 1 మార్క్ పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి ఇక్కడ మనం నెక్ విత్ 3.75 తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 3.75 దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్ని డ్రా చేసుకుంటాం. మామూలుగా అయితే రౌండ్ నెక్ పెట్టుకుంటే నెక్ షేప్ అనేది ఏంటి, ఇదనమాట. అంటే ఇలా చూసుకుంటే నెక్ షేప్ అనేది ఇది. ఇప్పుడు మనము నెక్ మోడల్ అనేది మారుస్తున్నాం. అలాంటప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇలా పైకి ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలాగే క్రాస్ రావాలి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అవతలకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఆ లైన్ అనేది ఇక్కడ ఈ లైన్కి సరిపోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఆ హెడ్ దగ్గర పట్టేయకుండా కరెక్ట్గా మూవ్ అవ్వాలి, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హెడ్ రౌండ్ అనేది మినిమం 24 ఇంచెస్ రావాలన్నమాట. ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ మీద ఉంది, అంటే టోటల్ 12 ఇంచెస్ రావాలి. దానికన్నా ఎక్కువ వచ్చినా మనకి
డ్రెస్ వేసుకునేటప్పుడు ఫ్రీగా హెడ్ దగ్గర పట్టేయకుండా ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం మనం అలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బ్యాక్ నెక్ చూసుకుంటే 3.75 అంటే ఇక్కడికి కొంచెం ఖర్చుల్లోకి పోతుంది. అలాగే ఫ్రంట్ నెక్ 3.75 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. 7 ఇంచెస్ 8 ఫ్రంట్ నెక్ యొక్క షోల్డర్ అనేది ఇక్కడ వరకే, అంటే 12.5 ఇంచ్ 12.5 ఇంచ్ వచ్చింది. అంటే 24-25 ఇంచెస్ దాకా రౌండ్ ఉంది కాబట్టి మనకి హెడ్ దగ్గర పట్టేయకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. కింద లేయర్ అనేది బ్యాక్ పార్ట్, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్యాప్ అనేది మనం ఎంత తీసుకున్నామంటే ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అవతలకి, ఇక్కడ ఈ గ్యాప్ అనేది 3 ఇంచెస్ అవతలకి మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి మనము క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 1 ఇంచ్ అవతలికి ఉండేలా ఇలా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇదైతే డౌన్ సైడ్, అంటే ఇటువైపు రావాల్సిందనమాట. ఇలా పెట్టుకున్నాం కాబట్టి ఇదేమో షోల్డర్ వైపు, ఎస్ అని పెట్టుకుంది షోల్డర్ వైపు. ఇది షోల్డర్ వైపు జాయింట్ వెళ్ళాల్సింది. ఇలా రాసుకోవాలి మనం. తర్వాత అలాగే బ్యాక్ పార్ట్కి, బ్యాక్ నెక్కి మరియు ఫ్రంట్ నెక్కి కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకా జస్ట్ ఒక 0.25 యువతలకి ఇలా కటింగ్ చేసుకోవాలి ఖర్చుల్లోకి. ఇది ఫ్రంట్ నెక్కి. అలాగే బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ కూడా 0.25 డౌన్కి. ఇక్కడ ఇది వచ్చేసి బ్లాక్ లేయర్స్, బ్లాక్ క్లాత్ లేయర్స్ కటింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి 2 లేయర్స్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. కాబట్టి లైనింగ్గా బ్లాక్ కలర్ క్లాత్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా రెడ్ కలర్ క్లాత్ని యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము ఈ లేయర్స్ని స్టిచ్ చేసుకుంటున్నాము. బాటమ్ సైడ్ రెడ్ కలర్ క్లాత్, పైన బ్లాక్, అలాగే ఇటువైపున కూడా దీనిపైన మళ్ళీ రెడ్ కలర్ క్లాత్. ఎస్ అని రాసింది షోల్డర్ వైపు, ఇది కూడా షోల్డర్ వైపు అనమాట. ఇవి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకుంటాము, అలాగే దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇవి రెండు షోల్డర్ వైపు ఒకవైపుకి ఇలా రావాలన్నమాట. లేదంటే మళ్ళీ స్టిచ్ చేసుకున్నాక క్లమ్జీ అయిపోతుంది. ఇదేమో నెక్ వైపు. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి.
అంటే నెక్ వైపు ఇలా స్టిచ్ చేసాము, అలాగే షోల్డర్ వైపు వదిలేసి నెక్ వైపున ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇటువైపు నుంచి ఇలా రావాలన్నమాట. ఇక షోల్డర్ వైపు జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. Something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. ఈ షోల్డర్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకుంటాము. ఈ ఖర్చు అనేది ఇటువైపుకే ఇలా ఉండాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ 1 స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా మిషన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మిషన్ స్టిచ్ వేసుకుంటే బెటర్. నేను ఇక్కడ మిషన్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు వీటిని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పీసెస్ ఉన్నాయి కదా, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకునేటప్పుడు మనము సెంటర్ మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం ఏంటి ఇక్కడ నుంచి జస్ట్ 3 ఇంచెస్ క్యాప్తో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము. 3 ఇంచెస్ అంటే ఈ మార్క్ దగ్గరికి, ఇక్కడ కూడా ఈ మార్క్ దగ్గరికి, కానీ ఒక 1/2 ఇంచ్ యువతలకి జరిగిందనమాట. అంటే 2.5 ఇంచ్ మాత్రమే ఉంది రెండు చూసుకుంటే. ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ అనేది కిందకి దిగింది. లేదు కరెక్ట్గా 3 ఇంచెసే కావాలంటే దీనికి కొంచెం పైకి జరుపుకొని పిన్స్ పెట్టుకొని ఎక్స్ట్రా మార్క్ని కటింగ్ చేసుకున్నా మనకి కరెక్ట్గా వస్తుంది. కాకపోతే గ్యాప్ అనేది కొంచెం తగ్గించి ఇలా పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 4.5 ఇంచ్ ఉంది. ఇక్కడ ఖర్చులోకి ఒక 0.25 స్టిచ్ చేసుకునేటప్పుడు 0.25 వెళ్తుంది. అంటే
షోల్డర్ అనేది బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత 4.25 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 4.25 రావాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఇది కూడా 4.25 వస్తుందన్నమాట. అలాగే ఇటువైపును కూడా 4.25 కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే 4.25 వస్తుందన్నమాట. ఇలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. Give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నెక్ పీస్ని స్టిచ్ చేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. మనము షోల్డర్ అనేది కాలర్ నెక్కి ఎలాగైతే మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ ఇలా ఈ షోల్డర్ అనేది ఫ్రంట్ వైపుకి ఇలా వస్తుంది అనమాట. అంటే ఈ రెడీమేడ్స్కి ఎలాగైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అనమాట ఇది.